మన వీడియోస్ గురించి ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉండొచ్చు, తప్పులేదు. మనం నిజాలు మాట్లాడుతున్నాము అని మనకు తెలిసినప్పుడు, మనం చెప్తున్న వాళ్ళకు తెలిసినప్పుడు, దెన్ ఎవరు ఏ రాంగ్ కామెంట్స్ పెట్టినా, ఎవరు నా మీద తప్పుడు ప్రచారం చేసినా నేను ఏమాత్రం ఆలోచించను. మనం మాట్లాడుతుంది నిజమని మనం నమ్మితే, మనం చేస్తుంది కరెక్ట్ అని మనం నమ్మితే అది ఒక్కటి చాలు. సో ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, కొంతమంది నా గురించి రాంగ్ కామెంట్స్ పెడుతున్నారు. బట్ ఓకే, ఫైన్, ఐ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. బట్ ఏంటంటే, బూతులు ఫ్యామిలీల జోలికి వెళ్ళకపోతే సంతోషపడతాం. మీరు వెళ్ళినా బాధపడము, ఇంకా దాన్ని బేస్ చేసుకొని ముందుకెళ్తాం. సో ఈరోజు టాపిక్ కంటెంట్ వచ్చేసి, పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టాల్వార్డ్స్ అని చెప్పబడుతున్న హీరో తెలుగు సినిమాని, దట్టు మోడర్న్ తెలుగు సినిమాని చంపేస్తున్నాడు అన్నది నా అనాలిసిస్, అండ్ ఇట్ ఈస్ ట్రూ యాజ్ వెల్. మీలో చాలామందికి డౌట్ రావచ్చు, పవన్ కళ్యాణ్ ఏంటి సినిమా చంపేయటం ఏంటి? ఎస్, బట్ ఇట్స్ ట్రూ. ఈయన ఏం చేస్తున్నాడంటే, మీకు బాగా గుర్తు ఉండే ఉండొచ్చు, లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టికెట్ల ధరల్ని నియంత్రించుతూ ఒక జీవోని పాస్ చేశారు. ఆ బేసిస్ మీద తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది హీరోస్ దే ఎక్స్ప్రెస్డ్ దేర్ ఒపీనియన్. అప్పుడు నాని కూడా ఏదో థియేటర్ ఓనర్ కన్నా పక్కన ఉండే క్యాంటీన్ వాడు ఎక్కువ సంపాదిస్తున్నాడన్న కామెంట్ కూడా విసిరాడు. దానికి ఇట్ వాజ్ ఏ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, థియేటర్లో టికెట్ల రేట్లు కంట్రోల్లో ఉండాలి అన్నది గవర్నమెంట్ ఉద్దేశం. అది మిస్ఫైర్ అయింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడము, మన నటనలో మెగాస్టార్ అయిన చిరంజీవి గారు వచ్చేసి జగన్ గారికి అన్నెసెసరీగా చేతులైతే దండం పెట్టడం, దాని రాజకీయ అస్త్రంగా చివరి వరకు పవన్ వాడుకోవటం మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. మనం దాని గురించి పెద్దగా బాధపడాల్సిన పని లేదు. దానికి తగినట్లుగా వైఎస్ఆర్సీపీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వాళ్ళు కూడా అటాక్ చేసుకోవాలి, వాళ్ళు కూడా పాలిటిక్స్ చేసుకోవాలి. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని సినిమా ఇండస్ట్రీ పెద్దలు కలిశారు అని ఒక పాయింట్ని బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్కి చేసిన ద్రోహం ఏదైతే ఉందో, నిజానికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొత్తంగా కలుపుకుంటే ఎవరు కూడా ఇంత ద్రోహం చేయలేదు, ఇంక్లూడింగ్ ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆనాడు అంత పెద్ద పార్టీ పెట్టి రాష్ట్రంలో పవర్కిలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ కంటూ అప్పుడు చాలా పెద్ద స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండింది. మరి ఆ ఫ్యాన్ బేస్ అంతా ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారి సినిమాలు చూడటం మానేయటం కానీ, లేదా తెలుగు సినిమా ఇండస్ట్రీని వ్యతిరేకించడం కానీ జరిగిందా? నో. ద ఆన్సర్ ఈజ్ స్ట్రిక్ట్లీ నో. అంటే ఎన్టీ రామారావు గారు టుక్ ఎవ్రీ స్టెప్ టు ఎన్ష్యూర్ సినిమా ఇండస్ట్రీ ఒక పద్ధతిగా ఉండటానికి, కలిసి ఉండటానికి. ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా సరే సినిమా ఇండస్ట్రీపై సీతకన్ను వేయకుండా ఉండటం కోసం సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్గా మాత్రమే ఎన్టీ రామారావు గారు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. లాస్ట్కు మనము తిరుమలలో వెనక నుంచి ఖర్చుకోనా ముందు నుంచి ఖర్చుకోనా అని ఒక వెకిలి నటుడు ఒకడు ఉన్నాడు. వాడు ఎన్టీ రామారావు గారి మీద ఒక పొలిటికల్ పార్టీ మోటివేటెడ్ స్పూఫ్ చిత్రం నటించాడు. వాడు ఆ స్పూఫ్ చిత్రం నటించిన వాడిని కూడా ఎన్టీ రామారావు గారు కలిసినప్పుడు, బ్రదర్ బాగా చేశారు కానీ ఇటువంటి పొలిటికల్ సినిమాలు చేసేటప్పుడు జాగ్రత్త అని సజెషన్ ఇచ్చారంట. సో దట్ ఈజ్ ఎన్టీఆర్ అనే వ్యక్తిని పార్టీలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను తెలుగు సినిమా కోసమే బ్రతికాడు, తెలుగు సినిమా అభివృద్ధి కోసమే బ్రతికాడు, తెలుగు సినిమాలో తన అభివృద్ధి చూసుకున్నాడు. సో హీఈస్ అతను ఒక సపరేట్ ఇండివిజువల్ అతను. కాకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు తెలుగు సినిమా ఇండస్ట్రీకి, మోడర్న్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంత డ్యామేజ్ చేస్తున్నారు అంటే, జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. భీమ్లా నాయక్ అనే ఒక సినిమాకు టికెట్ రేట్లు తగ్గింపు ఉండటం వల్ల భీమ్లా నాయక్ 100 కోట్ల క్లబ్లో చేరలేదు. భీమ్లా నాయక్ అనుకున్నంత రెవెన్యూ రాలేదు. భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ ఎవరు? తన ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ బంధువు. ఇటువంటి భీమ్లా నాయక్ సినిమాకు డబ్బు రాకపోవడంతో పవన్ కళ్యాణ్ వెర్రెక్కిపోయి రిపబ్లిక్ అని ఒక సినిమా, తన మేనల్లుడు నటించిన రిపబ్లిక్ అని ఒక సినిమా స్టేజ్ ఎక్కి జగన్ గవర్నమెంట్ని ఎంత దారుణంగా కామెంట్ చేశాడంటే, నిజానికి అది సినిమా సభ నుంచి రాజకీయ సభ అయిపోయింది. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ రోజు అనుకున్నా ఈ సినిమా పోతుంది అని. నేను అనుకున్నట్టే సినిమా పోయింది, అట్టర్ ఫ్లాప్ అయింది. ఎవడు థియేటర్కి వెళ్ళి చూడలేదు. ఎందుకంటే సినిమాని సినిమాలా కాకుండా పొలిటికల్ ఒక ప్లాట్ఫామ్గా మీరు తయారు చేసినప్పుడు
ఆటోమేటికలీ అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటే ఎవరైతే మీరు అలిగేషన్ చేస్తున్నారో ఆ పార్టీకి చెందిన కార్యకర్తల సినిమా చూస్తారని మీరు ఎలా అనుకున్నారు? ఆబ్వియస్లీ ద సినిమా హ్యాస్ బీన్ రిజెక్టెడ్. బట్ అన్ఫార్చునేట్లీ నేను ఎప్పుడైతే ఓటీటీలో సినిమా చూశానో ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. మంచి సినిమా రిపబ్లిక్ అనేది నేను సాయి ధరమ్ తేజ్ లాంటి యాక్టర్లను చూసి వెళ్ళలేదు ఆ సినిమాకి. ఆ సినిమాని చూసింది కేవలం డైరెక్టర్ని బేస్ చేసుకొని, దేవకట్ట అనే ఒక డైరెక్టర్ ఎంతో బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీతో తీసిన సినిమా అది. కానీ అన్ఫార్చునేట్ ఆ సినిమా హ్యాస్ బీన్ థ్రోన్ అవుట్ ఆఫ్ బై పబ్లిక్. ఎందుకంటే కేవలం మీరు చేసిన పొలిటికల్ అలిగేషన్స్ వల్ల ప్రేక్షకుడు బయాస్ అయిపోయి డివైడ్ అయిపోయి ఒక సెక్షన్ ఆఫ్ ప్రేక్షకులు మీ సినిమాని రిజెక్ట్ చేసినప్పుడు నష్టపోయేది పవన్ కళ్యాణ్ కాదు, నష్టపోయేది ప్రొడ్యూసర్. రామ్ చరణ్ సినిమా అయినా రంగస్థలం సక్సెస్ మీట్కి వచ్చారు, మీరు కాపాడబడ్డాడు ప్రొడ్యూసర్. ఒకవేళ మీరు ప్రీ రిలీజ్కి వచ్చుంటే ఆ సినిమా ఎంత అద్భుతమైన మాస్టర్ పీస్ అయినా దాని రెవెన్యూస్ డివైడ్ అయిపోయేవి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఎలాగైతే సినిమాని ఒకటిగా ఉండాలనుకున్నారో, ఎప్పుడైతే సభల్లో పొలిటికల్ సభల్లో ఎప్పుడు సినిమా సభల్లో పొలిటిక్స్ మాట్లాడలేదో మీరు మాత్రం దానికి కోయిట్ విరుద్ధం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం తీసిన తమ్ముడు, బద్రి ఇటువంటి సినిమాలను ప్రొజెక్ట్ చేసుకుంటూ మెగాస్టార్ పేరు చెప్పుకుంటూ మీరు ఒక సక్సెస్ఫుల్ యాక్టర్గా పైకి వచ్చారు. మీ తర్వాత వచ్చిన చిన్న హీరోస్, యంగ్ హీరోస్ అయిన ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందరికీ కూడా 100 కోట్ల క్లబ్లో 10ల సంఖ్యలో సినిమాలు ఉంటే మీకు హార్డ్లీ ఒకటి, అది కూడా వెరీ రీసెంట్లీ, మేబీ ఆ ఒకటి కూడా లేదేమో నాకు తెలియదు. అయినా యు ఆర్ మేనేజింగ్ to hold on your fan base and doing political things against any form of government. నెక్స్ట్ మీరు నేల టికెట్ సినిమాకి వచ్చారు. ఆ సినిమాలో అదృష్టవశాత్తు ఆ ప్రొడ్యూసర్కి ఎటువంటి నష్టం రాలేదు, ఎందుకంటే సినిమాలో మీరు ఏమి మాట్లాడింది లేదు, ఆ సినిమాలో స్టఫ్ లేదు, ఇట్ ఈస్ గాన్. వెన్ ఇట్ కమ్స్ టు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఏదో మీరు టికెట్ల రేట్ టైంలో మీరు ఊగిపోతూ మాట్లాడారు కాబట్టి మీతో ఉంటే సినిమా ఇండస్ట్రీలో మనుగడ కొనసాగుతుంది, మెగా ఫ్యామిలీ ఆశీస్సులు ఉంటాయని భ్రమపడి దిల్ రాజు మిమ్మల్ని సంకనెత్తుకొని వకీల్ సాబ్ అంటూ సినిమాలు తీస్తూ మీరు ప్రొజెక్ట్ చేయటం. దిల్ రాజు సినిమా ప్రొజెక్షన్కి మీరు వచ్చినప్పుడు, ప్రమోషన్కి వచ్చినప్పుడు ప్రమోషన్లా ఉండాలి, కానీ మీరు జగన్ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈజ్ దట్ ఎ ప్లాట్ఫామ్? మీరు తలుచుకుంటే 100ల కొద్ది ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మీరు మాట్లాడడానికి, జగన్ గవర్నమెంట్ వ్యతిరేకంగా మాట్లాడడానికి, జగన్ని తిట్టడానికి. వై సినిమా ఇండస్ట్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హ్యాస్ బికమ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ యూ టు థ్రెటన్ ఆర్ అపోజ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అపోజిషన్. దానివల్ల నష్టపోయింది ఎవరు? మీ రామ్ చరణ్ బాగానే ఉన్నారు, అటు శంకర్ బాగానే ఉన్నారు. నష్టపోయింది 100 నుంచి 200 కోట్ల వరకు నష్టపోయి తలకు రంగు వేసుకున్న విషయం కూడా మర్చిపోయిన దిల్ రాజు. బాహాటంగానే చెప్తున్నాడు ఇప్పుడు అతను, నేను తప్పు చేశాను అని. ఆ తప్పు ఖరీదు 200 కోట్లు. సో మీరు మీ పొలిటికల్ అంబిషన్స్ని, యాస్పిరేషన్స్ని తీర్చుకోవాలనుకుంటే మీ జనసేన కార్యకర్తలకో, మీ జనసేనలో లీడర్లు అవ్వాలనుకుంటున్న నాయకులకో 50 కోట్లో 20 కోట్లో ఖర్చు పెట్టి ఒక వారానికి ఒకటో నెలకు ఒకటో ఒక బహిరంగ సభ పెట్టండి, మనం జగన్ని తిడదామని చెప్పి వాళ్ళకు హుకుం జారీ చేయండి. సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ప్రొడ్యూసర్సు తమ ఆస్తుల్ని, కుటుంబాలలో బంగారాన్ని తాకట్టు పెట్టి సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్సు ఏదో గౌరవం కొద్దీ మెగాస్టార్ ఫ్యామిలీ కదా, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కదా, వీళ్ళ ఆశీస్సులు, వీళ్ళ మంచి చూపు మన మీద ఉంటే నెక్స్ట్ సినిమాలకు ఏమైనా పనికి వస్తారేమో, ప్రీ రిలీజ్కి వస్తే మనకు సినిమాకు డబ్బులు వస్తాయేమో, ఫ్రీగా ప్రమోషన్ అవుతుందేమో అనుకుని పొరపాటున మిమ్మల్ని పిలిస్తే మీరు మీ ప్రమోషన్ చేసుకుంటూ ఆ సినిమాని చంపేయటం ఎంతవరకు న్యాయం? నిజానికి మీరు చేసిన డ్యామేజ్ వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తెలుగు సినిమా 2 ముక్కలు అయిపోయింది. ఇక రాబోయే ప్రతి సినిమా హాఫ్ ఆఫ్, ప్రతి ప్రేక్షకుడు సగం అయిపోతారు. అంటే కొంతమంది జగన్ మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఒక పార్ట్ అయిపోతారు, నందమూరి ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ ఒక పార్ట్ అయిపోతారు. ప్రతి సినిమా, ఈ సినిమా డైరెక్టర్ కానీ, ఈ సినిమా ప్రొడ్యూసర్ కానీ, ఈ సినిమా యాక్టర్ కానీ ఏ పొలిటికల్ పార్టీకి అలైన్ అయ్యి ఉన్నాడు, సో మనం ఈ పొలిటికల్ పార్టీకి అలైన్ అయ్యి ఉంటే మనం వీని సినిమాలు అపోజ్ చేయాలి అంటే ప్రేక్షకుడు ఈ బేసిస్ మీద విడిపోయాడు. ఈ బేసిస్ మీద విడిపోతే నష్టపోయేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రొడ్యూసర్. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏ సినిమా అన్నా తీయాలంటే ఒకటి వైసీపీ ఫ్యాన్స్ అన్నా సంతృప్తి చెందాలి, లేదా జగన్మోహన్ లేదా నందమూరి నారా వాళ్ళ ఫ్యాన్స్నైనా సంతృప్తి చేయాలి. వీళ్ళ సినిమాలు వీళ్ళు చూడరు, వీళ్ళ సినిమాలు వీళ్ళు చూడరు. ఈ డివైడ్ని క్లియర్ కట్గా ఎవరు తీసుకొచ్చారు?
సినిమా ఇండస్ట్రీ పెద్దలపై పవన్ కళ్యాణ్ దగ్గర నమస్కరించి ఏదో మాట్లాడుకొని సంస్కారంతో సెట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇట్ వాజ్ ఆల్ నార్మల్. అసలు ఎవరికి గొడవలు లేవు, అందరూ నార్మల్గా ఉన్నారు. ఇట్ వాజ్ జస్ట్ ఎ ఫ్యాన్ వార్. ఇప్పుడు ఏమైంది, అది పొలిటికల్ వార్ అయింది. సో ఇప్పుడు పుష్ప సినిమా వస్తే మెగా అభిమానులు మొత్తం దాన్ని స్మాష్ చేయాలని చూశారు. ఆ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి అది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ అయింది. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తే కంటెంట్ లేదు, ఒకవేళ దాన్ని ఇటుపక్క నుంచి కొంతమంది టార్గెట్ చేశారు. దానివల్ల ఏమైంది, గేమ్ చేంజర్ కంటెంట్ లేకపోవడం వల్ల నాశనం అయిపోయింది. ఇప్పుడు మీరు గేమ్ చేంజర్ ఎంత వరస్ట్గా ఉందో, ఎంత హోప్లెస్గా తీశారు అనేది మనము ఓటీటీలో చూస్తే అర్థమవుతుంది. గ్లోబల్ స్టార్ని లోకల్ స్టార్ చేశారు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పవన్ కళ్యాణే కాదు ఎవరైనా సరే, మీరు ఒక వేరే రంగంలోకి మిమ్మల్ని ఒక ముఖ్య అతిథిగా పిలిచినప్పుడు మీరు మీ డంప్ని, మీ చెత్తను వాళ్ళ మీద డ్రాప్ చేయకుండా జస్ట్ ఫోకస్ ఆన్ దట్. వాళ్ళ మీద గౌరవం వాళ్ళను బాధ్యతగా నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరు నిలబడాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు చచ్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు దీన్ని సీరియస్గా ప్లీజ్ బేర్ దిస్ ఇన్ మైండ్. నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎవరు ప్రొడ్యూసర్స్ పిలవకూడదు మిమ్మల్ని. ఎందుకంటే యువర్ పొలిటీషియన్ నౌ, యువర్ నో మోర్ ఏ సినిమా యాక్టర్. ఎందుకంటే మీ సినిమాలు అసలు నాకు ఇంకా పెద్ద డౌట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ యూ షుడ్ ఫోకస్. ఇప్పుడు మీరు సినిమా రంగంలో కూడా సక్సెస్ అవ్వాలి, పొలిటికల్లో కూడా సక్సెస్ అవ్వాలి అని కూడా ఫస్ట్ ఫోకస్ ఆన్ సమ్ రెవెన్యూ జనరేషన్ ఆఫ్ యువర్ మూవీస్. మీ సినిమాలు 100 కోట్లు దాటడం చాలా కష్టంగా ఉంది. ముందు మీ ఫ్యాన్స్ మిమ్మల్ని ఊపుతుందే కానీ మీరు మీ ఫ్యాన్స్ని ఊపుతుంది తక్కువ ఉంది. కాబట్టి దయచేసి ముందు భారీ రికవరీ సినిమాలు తీయండి. అంటే ఒక 1000 కోట్లు 500 కోట్లు మీ కెపాసిటీ ఎంతో ఉందని మీ ఫ్యాన్స్ చెప్తారు. కాబట్టి ఫోకస్ ఆన్ హై బడ్జెట్ మూవీస్, హై రెవెన్యూ మూవీస్. అండ్ దెన్ పాలిటిక్స్లో కూడా పాలిటిక్స్ని సినిమాని వేరు చేసి చూడండి. భావి తరానికి మీరు ఒక బాధ్యతమైన ఒక రెస్పాన్సిబుల్ ఎగ్జాంపుల్ అవ్వండి. డోంట్ బీ లైక్ ఏ ఇర్రెస్పాన్సిబుల్ సినిమా పర్సన్ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ పొలిటీషియన్. దిట్ ఈస్ వాట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్.